గారు దేవరకొండ వెంకటేశ్వర గారికి మరియు విశేషమైనటువంటి పెద్దలు గౌరవనీయులు నరారి వరప్రసాద్ అన్న గారికి మన గిరిజన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రోజున గౌరవనీయులు కీర్తిశేషులు మరి 100 సంవత్సరాల శతాధిక పెద్దలు చదల జానకి రామయ్య గారి సంస్కరణ సభ కార్యక్రమానికి రావడం ఎంతో గర్వకారణం. ఆయన విశిష్టత మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కులాలకు సంబంధించినటువంటి ఇరుకుల, యానాది, లంబాడి ఎవరైతే సంచార జాతులుగా ఉన్నారో వీరందరికీ కూడాను ఆ రోజుల్లో మరి వీరితో పాటుగా మా బంధువులైనటువంటి పాల్పర్తి వీరయ్య గారు, చదవ జానకి రామయ్య గారు వీరందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి బుర్రకథ రూపంలో మన గిరిజనులు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసి మరి అక్కడ ఉన్నటువంటి మెడ్రాస్లో ఉన్నటువంటి బీసీఏలో ఉన్నటువంటి మన కులాలను అప్పుడున్నటువంటి భారత రాష్ట్రపతి గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి తినుకో ఈ కమిటీ వెళ్ళి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి గారితో అప్పుడు వెంకటకంటి రాఘవయ్య గారిని కలుపుకొని మరి పశ్చిమ గోదావరి మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి టంగుటూరి